నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. చంద్రబాబు నాయుడు గారు చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి. 3 రాజధానులనే కాన్సెప్టే రాంగు, తప్పు, ఆవేశపడొద్దు అని చెప్పి చేతులు జోడించి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన కోరారు. సో ఇప్పుడు ఆ వీడియో హల్చల్ చేస్తుంది. అదేనండి. సో అమరావతి అసలు దాన్ని ముట్టుకోకుండా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమాత్రం తగ్గేది కాదు. అవును, అయితే అట్లానే ఇప్పుడు ఈ రోజున అమరావతి ఈ 5 సంవత్సరాల్లో తాత్కాలికం కాకుండా శాశ్వత రాజధానిగా ఆంధ్రులకు ఉండొచ్చు. ఖచ్చితంగానండి. నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జాలి ఎందుకు వేస్తుందంటే, చరిత్రలో ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి మెజారిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. 151 సీట్లు ఇచ్చి నేను పాలించుకోవయ్యా అంటే ఏమన్నాడు? యువకుడుగా ఉన్నాడు, నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు నేనే ఉండాలని యాంబిషన్ ఉండటం అనేది తప్పు కాదు. యాంబిషన్ ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ దానికి తగ్గ కార్యాచరణ ఎక్కడుంది? అంతా విధ్వంసంతో మొదలుపెట్టారు. ఇది కాదని ఎవరో ఒక సామాజిక వర్గం మీద నీకు ఉన్నటువంటి ద్వేషంతో ఆంధ్రులకి 5 సంవత్సరాలు రాజధాని ఏదనేది లేకుండా చేసావు. కానీ ఆ సామాజిక వర్గం లేదు అక్కడ. అదే కదా, ఆ ఫ్యాక్ట్స్ ఎంతమంది లెక్కలతో సహా చెప్పినా కూడా ల్యాండ్ల మీద వాళ్ళదే గ్రిప్ ఉందనేటువంటి ఒక అపోహతోటి సామాజిక వర్గం తక్కువే ఉండొచ్చు, కానీ ఈ రాజధాని అనగానే అందరూ వచ్చి వాళ్లే కొనేసుకున్నారు అనేటువంటి ఒక అపోహతోటి దాన్ని నాశనం చేయాలని చూశారు. అయితే అంజి గారు, మనం చరిత్రలో చూస్తే పురాణ కాలం నుంచి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం జరగాలన్నప్పుడు అసురులు అడ్డం రావటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి దాంట్లో నెత్తురు మాంసం వేస్తూ ఉంటే ఆయన అంతటి విశ్వామిత్రుడు కూడా వెళ్ళి రాముడిని లక్ష్మణుడిని తెచ్చుకున్నాడు ఆ యాగాన్ని కాపాడుకోవటానికి. సో అలాగే అమరావతి అనేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి యాగం తలపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆటంకాలు రావటం అనేది, కొంతమంది అసురులు అడ్డం పట్టడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ఇది. సో ఆ అసురులు అడ్డం పట్టడం అనేటువంటిది 5 సంవత్సరాలు జరిగినటువంటి, అంటే కంపారిజన్ కొంచెం కటువుగా ఉన్నప్పటికీ వాస్తవం అది. కానీ ఆ రోజున విశ్వామిత్రుడి యాగాన్ని కాపాడటానికి రామలక్ష్మణులు ఏ పాత్ర పోషించారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మళ్ళీ తమ తప్పును వాళ్ళు తెలుసుకొని ఆ పాత్రను మళ్ళీ పోషించి మాకు ఈ అమరావతి కావాలని చెప్పేసి ముక్త కంఠంగా ఇచ్చాపురం నుంచి మీకు చివరి ఉన్నటువంటి చిట్ట చివరి దీని దాకా కుప్పం దాకా ఏకకంఠంతో ఒక తీర్పు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే అమరావతి అనేటువంటిది మళ్ళీ 2 రోజుల్లోనే, అలా ఇప్పుడు కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఆయన, స్వయంగా ఆయనే వెళ్ళి 100 జేసీబీలు పెట్టి పని చూస్తున్నాడు ఆయన. ఆ వెలుగులు మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి. కాబట్టి అమరావతికి తగిలినటువంటి దిష్టి అనేటువంటిది ఈ దెబ్బతో పోయింది. అద్భుతమైనటువంటి భవనాలు, ఎందుకంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు తరచుగా తుళ్ళూరు వెళ్తూ ఉండేవాడిని. కావాలని ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ అంటే అట్లా రాత్రిపూట బయలుదేరి ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఒక మహానగర నిర్మాణం ఎలా జరుగుతుందని ఒక హైదరాబాద్లో మనం చూసాం. అలాంటి మహానగర నిర్మాణం ఎటు చూసినా కాంతులింతూ కొన్ని వేల మంది కార్మికులు పనులు చేస్తూ ఎంత కళకళలాడుతూ ఉండేది. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల్లో పాడుపడిపోయి నిజంగా వాళ్ళు శ్మశానం అంటుందో శ్మశానం లాగానే చేశారు. కనీసం రోడ్డు పక్కన ఒక చెట్టు కొట్టినాళ్ళు లేరు, పైగా రోడ్లు దోకొని పోయారు. సో ఇంటి దారుణాలు అన్నీ దాన్ని చెప్పుకుంటూ పోతే ఓ 3 రోజులు పడుతుంది మనకి. చివరికి ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత శుభం కార్డు పడ్డట్టుగా రాష్ట్రానికి ఇవాళ మంచి రోజులు వచ్చినాయి. నేను గతంలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి ఇవి చివరి ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంత ఓపికగా ఆరోగ్యంగా ఉంటారా లేదా అనేటువంటి వయసు రీత్యా మనం చెప్పలేం. కానీ ఈ అమరావతిని అటు పోలవరాన్ని రెండింటినీ కనుక ఆయన చేతుల మీదుగా పూర్తి చేసేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం, విభజిత ఆంధ్రప్రదేశ్కి జాతిపితగా చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటారు. అది అరుదైనటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ గారికి కూడా ఆ అవకాశం వచ్చింది, కానీ ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉండి చేసినటువంటి కొన్ని కార్యక్రమాల మూలన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. ఇవాళ మర్చిపోయారు, జనాలు మర్చిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవచ్చునే అవకాశం ఉంది ఒకటి. రెండోది, చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, చాలా పెద్ద వాగ్దానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పటికే జగన్ ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోద్దని విమర్శించారు కదా,
మరి ఇప్పుడు కాదా శ్రీలంక అనేటువంటిది చాలామంది అంటున్నారు. దీనికి కొంచెం కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే కొన్ని పరిష్కారాలు మనకు కనపడతాయి. పెద్ద పరిష్కారం ఏంటంటే క్రైసిస్ నుంచి కూడా అవకాశాన్ని సృష్టించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఆన్సర్. ఆయన 34,000 ఎకరాలు అనేటువంటి భూమిని ₹1 ఖర్చు పెట్టకుండా, ఒక కోర్టు వివాదంగా రాకుండా అది జరుగుతుంది అంటే ప్రపంచంలో ఎవరు నమ్మరు. అది సాధ్యమైంది 1 సంవత్సరం రోజుల్లో. సరే ఇలాంటి మాటలు బాగా చెప్తారండి, ప్రాక్టికల్గా చెప్పండి అన్నారనుకోండి. 1.5-2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి భూములన్నీ అందరికీ భూమి ఇచ్చిన వాళ్ళకి పోగా సుభిక్షితమైనటువంటి 7,000 ఎకరాలు డెవలప్డ్ ల్యాండ్ ఆయన చేతిలో ఉంటుంది. ఇవాళే 3 కోట్లు 4 కోట్లు గెలవగానే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి రేట్లు. అవును, స్టార్ట్ అయ్యి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత చూస్తే మీకు 10 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉంటుంది ఆ ఏరియాలో అంతా. ఏది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయితే, రోడ్లు గీడ్లు ఎలక్ట్రిసిటీ. ఇంకొక సంవత్సరం అయితే ఎక్కడికో వెళ్తుంది 7,000 ఎకరాలు. అదొకటి. రెండవది, ఆటోమేటిక్గా కొన్ని ఇండస్ట్రీస్ రావటం, కొంత రెవెన్యూ, ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటి ద్వారా కొంత జనరేట్ అవుతుంది. ముఖ్యంగా చాలామంది మర్చిపోయింది ఏంటంటే విభజన సమయంలో మన ఆస్తులన్నీ హైదరాబాద్లో మిగిలిపోయినాయి. ఆ ఆస్తుల్ని విభజించుకోలే. 10 ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అంటే 9,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బకాయిలే వెనక్కి రాలే మనకి. అలా కాకుండా ఆర్టీసీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని 100,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు కూడా నగదు రూపంలో బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవి పరిష్కారం అయితే ఒక లెక్క ప్రకారంగా 70,000-80,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణ నుంచి మనకు రావాలి, ఆంధ్రాకి. సో వీటన్నిటినీ జాగ్రత్తగా, లక్కీగా అక్కడ ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. పైన ఢిల్లీలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వినాల్సిన పరిస్థితి ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. కొంచెం విజ్ఞతతో వీళ్ళు ముగ్గురు కనుక కోఆర్డినేట్ చేసుకొని ఒక 6 నెలల లోపల వాటిని అన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే, అవి వచ్చినా కూడా ఈ ఎక్స్ట్రా చెప్పినటువంటి ఫ్రీబీస్ అన్నీ కూడా దాంట్లో వెళ్ళిపోతాయి. ఇవి నేను చూపిస్తున్నది 2-3 పరిష్కారాలు, అదే కళ్ళకి కనిపించేవి. ఇలా లేకుండా వెల్త్ క్రియేషన్కి చాలా చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఆయన ఒక పిలుపునిచ్చి మీకు ఇస్తున్నామంటే, ఏమీ లేని దగ్గరే విట్టు, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలు వచ్చి ఇవాళ కొన్ని వేల మంది అక్కడ పిల్లలు చదువుకుంటూ వాళ్ళకి సంబంధించిన వృత్తులు, వ్యాపారాలు చుట్టుపక్కల ఎంత డెవలప్ అయిందంటే, అలాంటి యూనివర్సిటీలు ఇంకొక 7-8 రావడానికి రెడీగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ అయిపోయి, మీరు భూమి అలాట్ చేస్తే మేము మా ఆఫీసులు పెడతామన్న బోర్డులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆర్బీఐ దగ్గర నుంచి అన్నీ. అలాంటి వాటిని అన్నింటినీ కూడా తెచ్చుకొని 1 సంవత్సరం రోజుల లోపల వాటిని గ్రౌండింగ్ చేసుకోగలిగితే ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ విజను లేనటువంటి జగన్మోహన్ రెడ్డే తీసుకొచ్చి ఇవన్నీ చేసినప్పుడు, ఇంత విజను పలుకుబడి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయకపోవటం అనేటువంటి, నేను తెలుగుదేశం వాళ్ళను కూడా చాలా సందర్భాల్లో ఇదే నిలదీశాను. మా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, వెల్త్ సృష్టిస్తాడని చెప్తున్నారే కానీ ఎలా సృష్టిస్తాడో చెప్పండి. మీకున్న ఆప్షన్స్ ఏంటో చెప్పండి. ఇదిగో ఇక్కడ మాకు ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలా చేయబోతున్నాం, 4-5 పాయింట్లు చెప్తే వాళ్ళు నోరు మూసుకుంటారు కదా. కళ్ళ ముందు కనపడితే ప్రజలు కూడా నమ్ముతారు కదా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీరు ఏదో చేస్తారు, అవి ఎవరు ఆలోచించలేదు. వచ్చినా రాకపోయినా ప్రభుత్వం మారాలనుకున్నారు, మేము మార్చారు. అంత మాత్రం మీ బాధ్యత అయిపోలేదు. మీరు చెప్పిన ప్రతిదీ కూడా, ఎందుకంటే వాళ్ళు కాసుకొని కూర్చుంటారు ప్రతిదీ ఎత్తి చూపించడానికి. కాబట్టి ప్రతిదీ ఫుల్ఫిల్ చేయాలంటే ఈ ఆప్షన్స్ మీకున్నాయి. ఇంకా కొత్త ఆప్షన్స్ క్రియేట్ చేసుకొని కనుక చేస్తే సుభిక్షంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం. దాంట్లో నాకు ఎలాంటి డౌట్ లేదు.